గెలిచినా ఇంకా భయమేల అని సాటి సిద్దిపేట వెలుమదొర కష్టాల్లో ఉన్నాడని చీకటి స్నేహానికి స్వస్తి చెప్పి నేనున్నా అని ఆపన్న హస్తం ఇస్తున్న మరో వెలుమదొర. సిద్దిపేట జనం రాముడి కోసం ఓట్లేస్తే తిరిగి ఆ ఓటు రాబందుని కాపాడుతున్నాయి. ఎన్నికలకు ముందు కుస్తీ, గెలిచినాక దోస్తి వా అంటున్న ఎన్నికల్లో బట్టలు చింపుకొని నికార్సైన పుష్ప కార్యకర్తలు. ఇప్పుడు 2 రోజుల క్రితం హైకోర్టులో ఆయన పైన ఈ ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా పైన మేము పిటిషన్ వేయడం జరిగింది. అతి త్వరలో అది బెంచ్ మీదకి వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఆయన 15 ఆగస్టుకి సీఎం గారు ఏదైతే రుణమాఫీ చేస్తా అంటుండో, రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా పెడతా అంటుండు. కానీ నేను రాజీనామా పెట్టే టైప్ అయితే కాదు. ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తుండనేది విశ్వసనీయత సమాచారమే. ఇది ఖచ్చితంగా ఇప్పుడు గంగుల కమలాకర్ని పంపించి ఆ వెనక పోయే ప్రయత్నం చేస్తుండు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికే ఈయన బీజేపీలోకి చేరుతుండు. నితిన్ గడ్కరీ తోటి ఆల్రెడీ